UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే వెళ్ళాలి అనుకుంటే అంటే మీకు ఆహ్వానం వస్తే వెళ్తారా? డెఫినెట్గా. అంటే దానికి ఒక నాయకత్వ లక్షణాలు ముందు చాలా అవసరం అండి. ఎవ్రీ వన్ కాన్ బి ఎ లీడర్. ప్రతి ఒక్క లీడర్ కాలేరు, కొంతమంది అవుతుంది. దాంట్లో ముందు సర్వీస్ ఓరియంటెడ్గా మనం ఉండగలగాలి. ప్రజలకి మన లైఫ్ని డెడికేట్ చేయాలి అని నిజాయితీగా వెళ్ళాలి అని అనుకుంటే ఎంతలోకండి. దెర్ ఆర్ మెనీ వేస్. డెఫినెట్గా నేను ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటే ఇష్టపడలేదండి అన్నాను. కానీ కళ్యాణ్ సార్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలంటే ఇలా కాదు, ఇలా ఉండాలి, నాయకుడు అంటే ఇలా కాదు, ఇలా ఉండాలి అని ఒక డెఫినేషన్ ఇచ్చి వెళ్ళారో అప్పటి నుంచి రాజకీయాల మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది, ఒక మంచి అవగాహన వచ్చింది. అంతకుముందు ఓటు కూడా వేసేవాడిని కాదు, ఎప్పుడు వేయలేదు, అసలు ఎప్పుడు వేయలేదు, తీసేశారు అనుకునేవాడిని ఏపీలో. కానీ అలాంటి నాయకుడు అలా నాయకుడిగా ఆయన ఉండడం, ఆయన ద్వారా ఈ కొన్ని క్వాలిటీస్ నేర్చుకున్నాక వాట్స్ రాంగ్ ఇఫ్ ఐ బికమ్ ఏ పొలిటీషియన్ కదా. చూద్దాం, ఒకవేళ భవిష్యత్తులో కాలం ఇలా కాదు, ఇలా వెళ్ళండి, ఇలాంటి కార్యాచరణ చేయండి అని అంటే డెఫినెట్గా ఐ విల్ టేక్ స్టెప్ ఫర్దర్. చెప్పనా మరి? సో పవన్ సార్ ఎలాగో రాజకీయాల్లో బిజీగా ఉంటారు, మీరు సినిమాల్లో బిజీ అయిపోతారేమో. అది ఇట్లా కావాలి కదా. ఇక్కడ వి నీడ్ పిఎస్పీకే. జనసేన లీడర్ గా రాజకీయాలకి ఎంత ఇంపార్టెంటో సినిమాలకు కూడా, సినిమాల పరంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలి కదా. వస్తారు కదా, ఆయన వస్తారు. ఎట్లా హౌ కమ్ జూనియర్ పవన్ కళ్యాణ్ హౌ కెన్ ఈ రిప్లేస్ పవన్ కళ్యాణ్ గారు? ఆలోచన కూడా బుర్రలో కూడా రావద్దు దయచేసి. ఆయన ప్లేస్ లో జూనియర్ పవన్ కళ్యాణ్ వద్దు, ఆలోచన తప్పు ఆలోచన తీసేయండి, అది ఎప్పటికీ జరగదు. ఆయన ప్లేస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతారంటారు, మేము ఎలా సార్ సినిమాలు చూసేది? అలా ఇమాజినేషన్ కూడా ఆయన రిప్లేస్ చేసే శక్తి వేరే వాళ్ళు ఎవరి దగ్గర లేదండి. ఆయన రిప్లేస్ చేయలేము ఎప్పుడు కూడా. కేవలం ఏంటంటే అది ఒక అభిమానంగా ఏదో అనడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ మీరు మీలో నుంచి ఆ మాట వచ్చింది చూసారా, దట్ వాస్ అమేజింగ్ అండి. నో వన్ కెన్ రిప్లేస్ చేయలేము మనం. ఏదో ఆయన డెఫినెట్గా ప్రేక్షకులు కోరిక మేరకు. అలాగే మనం చూసుకుంటే పాస్ట్లో కూడా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని సందేశాత్మక సినిమాలు తీశారు. అలాగే కళ్యాణ్ సార్ కూడా చేస్తారు. అంటే గ్రామీణాభివృద్ధి, అన్ని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవి చూసుకుంటూనే కొన్ని షెడ్యూల్స్ ఒకవేళ చెప్పలేము. ఆయన్ని అందరూ రిక్వెస్ట్లన్నీ సపరేట్గా వెళ్ళాయి అనుకోండి, స్టేట్లో ఎమర్జెన్సీ అనమాట ఇది.